ఒక్కసారి ఊహించుకోండి మీరు మీ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకెళ్లి ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జింగ్ పెట్టారు. బట్ దాన్ని ఛార్జ్ చేయడానికి సుమారుగా అరగంట నుంచి గంట సమయం పడుతుంది కదా! కానీ సైంటిస్టులు ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని డెవలప్ చేశారు. కేవలం మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోప ఆ బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. అదే క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అని చెప్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సైంటిస్టులు ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని డెవలప్ చేశామని చెప్తున్నారు. మరి ఏంటి క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ? నిజంగా ఈవీ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చే టెక్నాలజీ లేకపోతే ఇది కేవలం ఓవర్ హైప్ మాత్రమేనా? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సాధారణంగా మీ అందరికీ కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఫోన్ కానివ్వండి, లేకపోతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ని, ఒక ఎలక్ట్రిక్ కార్‌ని తీసుకుంటే ఫోన్‌ని ఇంటి దగ్గర ఛార్జ్ చేయడం అనేది చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ చేయొచ్చని మీ అందరికీ తెలుసు. అదే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఇంటి దగ్గర ఛార్జ్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే ఒక ఎలక్ట్రిక్ కార్‌ని ఛార్జ్ చేయాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుందని చెప్పి మీలో చాలామంది తెలుసు. కానీ ట్రెడిషనల్ ఛార్జింగ్‌కి భిన్నంగా ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ ఛార్జింగ్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొస్తున్నాం అనేది చెప్తున్నారు. సో మీకు ట్రెడిషనల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఛార్జింగ్‌కి, క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ ఛార్జింగ్‌కి డిఫరెన్స్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తా అండి. ఇప్పుడు మీరు చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది వచ్చి ట్రెడిషనల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని మీరు ఛార్జ్ చేస్తే ఏం జరుగుతుందో ఆ ప్రాసెస్. రైట్ సైడ్ వచ్చి క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ ఎలా ఛార్జ్ అవుతుందో దాని విధానం అయితే చూద్దాం. ఎక్కువ సెల్స్‌ని యాడ్ చేశాను. బట్ ఛార్జింగ్ చూడండి, ట్రెడిషనల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఒక సెల్ తర్వాత ఇంకొకటి నెక్స్ట్ సెల్ అలా ఛార్జ్ అవుతుంది. బట్ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ ఎట్ ఏ టైమ్ అన్ని సెల్స్ ఒకేసారి ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక సెల్ యాడ్ చేస్తున్నాను. ఎన్ని సెల్స్ యాడ్ చేసినా క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ చాలా సెకండ్స్‌లో ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక సెల్ యాడ్ చేస్తాను. ఇది టైం పడుతుంది, బట్ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ వెంటనే ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొన్ని సెల్స్ యాడ్ చేసిన క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ మాత్రం ఎట్ ఏ టైమ్ చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. అంటే ట్రెడిషనల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌కి ఒక పర్టిక్యులర్ పనిని ఒక వ్యక్తి చేస్తూ ఉంటే, క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్‌ని ఒక 10 మంది ఒకటే పనిని చేస్తే ఎంత ఫాస్ట్‌గా అవుతుందో అలాగే వర్క్ చేస్తుందనమాట. ఇక ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే సైంటిస్టులు అయితే ఈ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్‌ని అయితే డెవలప్ చేశారన్నమాట. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే గనక లైట్‌తో అయితే ఈ పర్టిక్యులర్ బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుందనేది సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఇందులో 3 లేయర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫులరెన్స్ అనేది, అలానే కాపర్ ఒకటి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఐటీఓ సబ్‌స్ట్రేట్ అయితే ఉంటుంది. ఈ 3 కాంపోనెంట్స్ ద్వారా ఈ బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జ్ అవుతుందన్నమాట. దాన్నే 3 లేయర్స్‌ని ఒకసారి మీరు చూడొచ్చు. పైదొచ్చి గ్లాస్ సబ్‌స్ట్రేట్ అనమాట. మిడిల్ లేయర్, అలానే కిందదొచ్చి ఫుల్లెట్ లేయర్ అనమాట. యాక్చువల్లీ ఇది రివర్స్‌లో ఇందాక చెప్పిన దాన్ని రివర్స్‌లో అయితే చూపిస్తున్నాను ఇది. ఇప్పుడు మీకు ఈ బ్యాటరీ ప్యాక్ ఎందుకు ఇంత ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందో తెలియాలంటే గనక దీనికి రియల్ టైమ్‌లో మీకు ఒక యానిమేషన్ చేసి చూపిస్తానండి. ఒక బీమ్ అంటే లైట్ వచ్చి పాస్ అవుతుంది అనుకుందాం. ఇందులో ఉన్న మాలిక్యూల్స్ ఎలా యాక్టివేట్ అవుతాయో చూడండి. ఎక్కడైతే ఒక్క మాలిక్యూల్ టచ్ చేసినా అన్ని ఎట్ ఏ టైమ్ ఛార్జ్ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఎట్ ఏ టైమ్ అన్ని ఛార్జ్ అవుతున్నాయి. చూడండి, నేను మళ్ళీ బీమ్ యాంగిల్ మారుస్తున్నాను. ఇప్పుడు బీమ్ యాంగిల్ వేరే చోట వచ్చింది, బట్ వన్స్ టచ్ అయిన వెంటనే అన్ని మాలిక్యూల్స్ యాక్టివేట్ అవుతున్నాయి. మళ్ళీ బీమ్ యాంగిల్ మారుస్తున్నాను. ఒక్క టచ్ అయినా అన్ని ఎట్ ఏ టైమ్ ఛార్జ్ అవుతున్నాయి. సో ఇలాగ మీకు ఎట్ ఏ టైమ్ ఒక్కసారిగా అంతా కూడా ఎంత ఎనర్జీ వచ్చినా కూడా అంత ఎనర్జీ కూడా ఎట్ ఏ టైమ్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఈ బ్యాటరీ ప్యాక్‌ని అయితే ఛార్జ్ చేయొచ్చు అని చెప్పి సైంటిస్టులు అయితే సరికొత్తగా ఒక ఇన్వెన్షన్ అయితే చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఒక బ్లింక్ ఆఫ్ సెకండ్‌లో 1,00,000 కోట్ల ఛార్జింగ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయని అయితే చెప్తున్నారన్నమాట. ఇదంతా కూడా కేవలం ఒక బ్లింక్ ఆఫ్ ది సెకండ్‌లో మిలియన్స్ ఆఫ్ ఛార్జ్ సైకిల్స్ అనేది హ్యాపెన్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, సాధారణంగా మనకు ఉండే ఒక అపోహ ఏంటంటే, ఎప్పుడైతే మన బ్యాటరీ సైజ్ పెరిగే కొద్దీ ఛార్జింగ్ టైం అనేది పెరుగుతుందని చెప్పి మనకుండే ఒక సాధారణమైన ఒక ఐడియా అనమాట. కానీ ఇక్కడ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, మీకు ఎంత పెద్ద సైజు బ్యాటరీ ప్యాక్ అయినా కానివ్వండి, అంతే ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందన్నమాట. సో టైంలో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు ఎంత ఎనర్జీ ఇస్తే అంతే ఫాస్ట్‌గా బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఉదాహరణకి ఇక్కడ 4 యూనిట్స్ ఉన్నాయి, 5 యూనిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ 7 యూనిట్స్ ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ అయినా పెంచుకోండి. బట్ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి ఎట్ ఏ టైమ్ ఫుల్‌గా ఛార్జ్ అవుతుందన్నమాట. సో మీరు సాధారణంగా వాడే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ వచ్చేసరికి మన సెల్స్ యాడ్ చేసే కొద్దీ ఛార్జింగ్ టైం పెరుగుతూ అవుతుంది. సో స్లోగా ఛార్జ్ అవుతుంది. బట్ క్వాంటమ్‌లో మీరు ఎన్ని ఎక్కువ యూనిట్స్‌ని యాడ్ చేస్తే అంత ఇంకా ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందన్నమాట. అయితే మనం ఇప్పటి వరకు ఈ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్ యొక్క పాజిటివ్స్ గురించే మాట్లాడాం. సరే, భలే ఉంది కదా! నిజంగా ఇలాంటి టెక్నాలజీ వస్తే ఇంకా ఈవీ టెక్నాలజీకి అసలు తిరుగుండదు. మన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఛార్జింగ్ అంటున్నారు. ఇంకా హాయిగా పడుకోవచ్చు కదా! ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి ఇక అడ్డే లేదనుకుంటున్నారేమో. బట్ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్‌కి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని భారీ లిమిటేషన్స్ అని కూడా అయితే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ విషయం వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎనర్జీ డెన్సిటీకి, క్వాంటమ్ ఎనర్జీ బ్యాటరీ ప్యాక్స్‌కి ఒక ఎనర్జీ డెన్సిటీ చూసుకున్నట్లయితే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్‌లో మీకు ఎనర్జీ డెన్సిటీ చూసుకున్నట్లయితే
250 వాట్ అవర్ కానివ్వండి, ప్రెజెంట్ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో ఈవెన్ 300 వాట్ అవర్ ఎనర్జీ డెన్సిటీ కూడా లభిస్తుంది. బట్ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్ టెక్నాలజీకి వచ్చేసరికి దీని యొక్క ఎనర్జీ డెన్సిటీ ఆల్మోస్ట్ జీరో అనమాట. మీరు విన్నది నిజమే అండి. ఎందుకంటే క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఆ బ్యాటరీ ప్యాక్స్‌లో ఎనర్జీని స్టోర్ చేసుకోగలవు. సో, మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఛార్జ్ ఎలా అవుతుందో, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు ఆ ఎనర్జీ కూడా ఆవిరైపోతుందనమాట. అది ఇందులో ఉన్న ట్విస్ట్. సో, ఈ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఫెమ్టో సెకండ్స్ ఇంత ఫాస్ట్‌గా, సో, మీరు మిల్లీ సెకండ్స్, మైక్రో సెకండ్స్ వినుంటారు. ఇంకా ఫాస్ట్‌గా వచ్చి ఫెమ్టో సెకండ్స్‌లో కొలుస్తారనమాట. సో, ఫెమ్టో సెకండ్స్ అంత స్పీడ్‌గా ఫాస్ట్‌గా ఛార్జింగ్ అవుతుందనమాట. బట్ స్టోరేజ్ టైమ్ చూస్తుంటే నానో సెకండ్స్ మాత్రమే. ఛార్జ్ చేసినప్పుడు ఆ వచ్చిన ఎనర్జీని నానో సెకండ్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే ఎలాగైతే ఛార్జింగ్ అవుతుందో, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అదే ఎనర్జీ ఆవిరైపోతుందనమాట. నథింగ్ బట్ ఆ ఎనర్జీ డిసిపేట్ అయిపోతుందనమాట. సో, నేను మీకు ఇంకా సింపుల్‌గా అర్థం కావడం కోసం దీనికి ఒక వాటర్ ట్యాంక్ ఎగ్జాంపుల్‌తో అయితే చెప్తున్నాను. ఒక వాటర్ ట్యాంక్ అయితే ఊహించుకోండి. వాటర్ ట్యాంక్‌లో బోలెడంత వాటర్ పడుతుంది. బట్ ఆ వాటర్ ట్యాంక్ కింద బోలెడన్ని చిల్లులైతే ఉన్నాయి. సో, మీరు ఎంతైతే వాటర్ ఫాస్ట్‌గా మీరు నింపుతారో అంతే ఫాస్ట్‌గా ఆ చిల్లుల నుంచి వాటర్ బయటకొచ్చేస్తుంది కదా! ఎగ్జాక్ట్‌గా ఈ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ప్రెజెంట్ ఉన్న లిమిటేషన్స్‌లో ఉన్న క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీలో ఎంతైతే ఫాస్ట్‌గా ఎనర్జీ మీరు ఛార్జ్ చేస్తారో అంతే ఫాస్ట్‌గా మీకు అవుట్‌పుట్ అయితే బయటికైతే వెళ్ళిపోతుందనమాట. ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతే గాని ఆ ఎనర్జీని హోల్డ్ చేసుకోలేవు. మరి ఇలా ఎనర్జీని స్టోర్ చేసుకోలేవు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి దీనివల్ల ఉపయోగం ఏంటనేది నెక్స్ట్ క్వెషన్. ఒకవేళ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్సే లేవు. అప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. ఒక ఎలక్ట్రిక్ వెహికల్‌ని యాక్సిలరేట్ చేశారనుకోండి, డైరెక్ట్‌గా పవర్ వచ్చి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మీద పడుతుందనమాట. కొన్ని సార్లు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మీద ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల కూడా వాటి యొక్క లైఫ్ అనేది ఫాస్ట్‌గా అయిపోయే అవకాశం ఉండదు. బట్ ఒకవేళ మనం క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్‌ని యూజ్ చేస్తే ఆ ఒక్క మైక్రో సెకండ్ అయినప్పటికీ కూడా ఆ ఒత్తిడి ఏం తీసుకుంటుందంటే ఫస్ట్ క్వాంటమ్ లేయర్ మీద అయితే పడుతుంది. ఆ తర్వాత లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది కాబట్టి చాలా వరకు ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే చూసుకుంటే గనక వితౌట్ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ చూసుకుందాం. విత్ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే గనక డైరెక్ట్ ఎఫెక్ట్ వచ్చేసరికి మనకి బ్యాటరీ ప్యాక్ మీద పడుతుంది. బట్ విత్ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్‌తో క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్‌కి కొంచెం ఎనర్జీ అనేది వెళ్తుందనమాట. నెక్స్ట్ థ్రాటిల్ రెస్పాన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీకు బెటర్ పికప్ కానివ్వండి, స్మూత్ రైడ్ ఎక్స్‌పీరియన్స్ కానివ్వండి, ఇన్‌స్టాంట్ క్వాంటమ్ రెస్పాన్స్ అనేది మీకు లభిస్తుందనమాట. మీరు ఎప్పుడైనా వెహికల్‌కి థ్రాటిల్ ఇచ్చినప్పుడు సో, క్వాంటమ్ ఎనర్జీ ఏదైతే ఉందో, క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో అది ఇన్‌స్టాంట్‌గా పవర్ తీసుకోవడం కానివ్వండి, పవర్ రిలీజ్ చేయడానికి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వరకు మీకు హెల్ప్ చేస్తుందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఒక సాధారణ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌కి, క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్‌కి ఒక ఎనర్జీ స్టోరేజ్ గురించి మీకు ఎగ్జాంపుల్‌గా చూపించాలంటే, లిథియం ట్యాంక్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా స్టోర్ అయిపోయి ఉంటుంది. బట్ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ చూడండి ఎంత స్పీడ్‌గా వస్తే అంతే స్పీడ్‌గా వెళ్ళిపోతుందన్నమాట చూడండి. ఇలా వచ్చిందంటే అంతే స్పీడ్‌గా మనకు బయటకి వెళ్ళిపోతుంది. బట్ మీకు ఎప్పుడైనా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కాన్స్టెంట్‌గా ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీని స్టోర్ చేసుకోగలదు. బట్ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ మీరు వచ్చిందంతా ఎంత స్పీడ్‌గా వస్తదో అంతే స్పీడ్‌గా అవుట్‌పుట్ కింద బయటికి వెళ్ళిపోతుందన్నమాట. సో, క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్ ఫ్లోని కంట్రోల్ చేస్తే బట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ వచ్చేసరికి ఎనర్జీని స్టోర్ చేసుకోగలుగుతాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాటరీ ప్యాక్‌ని నిజంగా డెవలప్ చేయాలనుకుంటే దీని సప్లై చైన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో మెయిన్‌గా కోబాల్ట్ అనేది అవసరం అవుతుందన్నమాట. మన ఇండియాలో లిథియం కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి, నికెల్ ఏదైతే ఉన్నాయో మన భారతదేశంలో అందుబాటులో లేదు. ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ ఏది కావాలన్నా కూడా మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈవెన్ మనం ఈ పర్టిక్యులర్ బ్యాటరీ ప్యాక్‌ని డెవలప్ చేయాలనుకున్నా మనకు కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఇక చివరిగా మన ఈ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్‌కి వెళ్ళే ముందు నేను క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ గురించి మరొక క్లారిఫికేషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను అండి. ఈ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఇది ఒక అల్ట్రా ఫాస్ట్ మినీ బ్యాటరీ బఫర్ కింద అయితే మీరు ఊహించుకోండి. సో, ఒక బ్యాటరీ ప్యాక్ ఉంది. మీరు ఎంతైతే ఫాస్ట్‌గా ఛార్జ్ పెడతారో అంతే ఫాస్ట్‌గా ఆ ఎనర్జీని తీసుకుంటుంది. బట్ అది కేవలం కొద్దిసేపు మాత్రమే బ్యాటరీ ప్యాక్‌లో పవర్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఉండదు. ఉదాహరణకి మీరు ఒక 120 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పెట్టారు అనుకుందాం. సో, పెట్టిన 120 కిలోవాట్ ఒక్క సెకండ్‌లోనే మీరు బ్యాటరీ ప్యాక్‌లోకి ఇవ్వలేరు కదా! ఎందుకంటే ఆ బ్యాటరీ ప్యాక్ సి రేటింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న సి రేటింగ్ ప్రకారంగానే ఆ ఛార్జింగ్ కెపాసిటీ ఎంతైతే ఉంటుందో ఆ బ్యాటరీ ప్యాక్ యొక్క సి రేటింగ్ బట్టి స్లోగా ఛార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇచ్చిన వెంటనే అంతే పవర్‌లో ఆ బ్యాటరీ ప్యాక్ అనేది ఆ పవర్‌ని తీసుకోలేదు. కానీ అదే ప్లేస్‌లో మీరు క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్‌ని పెడితే 120 కిలోవాట్ పెట్టండి, 180 కిలోవాట్ పెట్టనివ్వండి, 360 కిలోవాట్ పెట్టనివ్వండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఆ పవర్‌ని ఇన్‌పుట్ కింద తీసుకుంటుంది. బట్ ఆ తీసుకున్న ఇన్‌పుట్‌ని
కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇదే ఇక్కడున్న అతిపెద్ద లిమిటేషన్ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్కి వచ్చేసరికి తీసుకునే ఇన్పుట్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది స్టోర్ చేసుకుంటుంది. బట్ ఇన్పుట్ టైం కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఛార్జింగ్ పెట్టడానికి అరగంట గంట సమయం పడుతుంది. అట్ ది సేమ్ టైం ఆ తీసుకున్న ఛార్జ్ని యూజ్ చేసుకోవడానికి మీకు ఒక రోజు కానివ్వండి, 2 రోజులు తీసుకునివ్వండి, 3 రోజులు అవనివ్వండి, ఆ బ్యాటరీ ప్యాక్ ఆ ఎనర్జీని స్టోర్ చేసుకోగలుగుతుంది. కానీ ఈ క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి ఒకే సెకండ్లో ఛార్జ్ అవుతుంది, ఒకే సెకండ్లో డిశ్చార్జ్ అయిపోతుంది. కాబట్టి అతిపెద్ద లిమిటేషన్ కింద కనిపిస్తుంది. సో అందుకనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఏ అప్లికేషన్స్లో యూజ్ అవుతుందో ఆ అప్లికేషన్స్ వరకు ప్రజెంట్ మనకి క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్ అనేది ఉపయోగపడతాయి. ఉదాహరణకి డ్రోన్ ఛార్జింగ్, అది గాల్లో వెళ్తున్న టైంలోనే ఛార్జింగ్ అవసరం అవుతుంది కాబట్టి క్వాంటమ్ టెక్నాలజీ అనేది యూజ్ చేయొచ్చు. డైనమిక్ ఛార్జింగ్, ఎప్పుడైనా మీకు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు సో వైర్లెస్ రోడ్ ఛార్జింగ్ టైంలో మీరు క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్ అనేది యూజ్ చేయొచ్చు. సోలార్ టైప్ అప్లికేషన్స్ కోసం యాంబియంట్ లైటింగ్, ఏదైనా లైటింగ్ వచ్చినప్పుడు దాని నుంచి మనం పవర్ జనరేట్ చేసుకోవడం కోసం మనం క్వాంటమ్ పవర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మరొకసారి లిమిటేషన్స్ గురించి మాట్లాడుకుంటే లో ఎనర్జీ డెన్సిటీ ఆల్మోస్ట్ 0 అని చెప్పుకోవచ్చు. షార్ట్ స్టోరేజ్ టైం కానివ్వండి, ప్రజెంట్ ఇప్పుడున్న లిమిటేషన్స్ ప్రకారంగా ఎలక్ట్రిక్ వెహికల్కి ఫుల్ ప్లెజ్డ్గా ఈ బ్యాటరీ ప్యాక్స్ కింద యూజ్ చేయడానికి దాదాపుగా అసాధ్యం అనమాట. బట్ మీకు క్వశ్చన్ ఉండొచ్చు, మరి ఎలక్ట్రిక్ వెహికల్కి ఒక బ్యాటరీ ప్యాక్ అనుకుంటే కార్ బ్యాటరీ ప్యాక్స్ 100 కేజీల వెయిట్ అయితే ఉంటుంది. మరి క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్స్ పెడితే మరి ఎడిషనల్ వెయిట్ యాడ్ అవుతుంది కదా, మళ్ళీ దానికి ఎడిషనల్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఖర్చు అవుతుంది కదా అని చెప్పి మీకు ఎందాక చెప్పాను. ఇది అల్ట్రా ఫాస్ట్ బ్యాటరీ బఫర్ అని చెప్పాను కాబట్టి ఇది చాలా చిన్న సైజ్ అయితే ఉంటుంది అనమాట. గ్రాములు అంత తక్కువ వెయిట్ అయితే ఉంటుంది ప్రజెంట్ సైంటిస్టులు కనిపెట్టింది. ఎందుకంటే అది ఎక్కడ కూడా మీరు ఎనర్జీని స్టోర్ చేసుకోవట్లా. మీకు లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి ఇది ఎనర్జీ స్టోరేజ్ చేసుకుంటుంది కాబట్టి దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇందులో ఎక్కడ ఎనర్జీ స్టోర్ చేసుకోవట్లేదు. తీసుకొచ్చిన దాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, 1 సెకండ్ నానో సెకండ్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మీకు ఎటువంటి బరువు అయితే ఉండదన్నమాట. ఇక చివరిగా మరి ఇది కస్టమర్కి అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందంటే ప్రజెంట్ ల్యాబొరేటరీ స్టేజ్లో అయితే ఉంది. కన్స్యూమర్ డివైజెస్లోకి 2030 సంవత్సరానికి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాచెస్, ఫోన్స్, వేరబుల్స్ డివైజెస్లో. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసరికి హైబ్రిడ్ సిస్టమ్స్ అంటే క్వాంటమ్ స్పీడ్, లిథియం స్టోరేజ్ రెండూ కలిపిన సిస్టమ్స్ 2030 సంవత్సరానికి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫుల్ ప్లెజ్డ్ క్వాంటమ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, వాటిని బ్యాటరీ ప్యాక్స్ కింద తీసుకురావాలంటే 2040 సంవత్సరం తర్వాత ఇంకా ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ చేస్తే ఇలాంటి టెక్నాలజీని మనం ఈవీస్లో కూడా ఫుల్ ప్లెజ్డ్గా చూసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఆ బఫర్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్గా ఒక ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కింద సైంటిస్టులను కనుక్కోగలిగితే మాత్రం ఈవీ ఇండస్ట్రీకి తిరిగి ఉండకపోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ సిస్టమ్కి నెక్స్ట్ ఫ్యూచర్ హైబ్రిడ్ సిస్టంలోకి మారితే కనుక కొన్ని చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చివరిగా చెప్పేది ఏంటంటే భవిష్యత్తు ఏదైతే ఉంటుందో ఫాస్ట్ ఛార్జర్స్ అని కాదు, స్మార్ట్ బ్యాటరీ ప్యాక్స్ని డిఫరెంట్ టెక్నాలజీని యూజ్ చేసి ఈవీ ఈకోసిస్టమ్ని ఎలా బిల్డ్ చేయాలనేది అతిపెద్ద ఛాలెంజ్ అనమాట. ఇది క్వాంటమ్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతుంది లేదు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఎంవీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.